అటు సిద్దిపేట జిల్లాలో పలు చోట్ల ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలి దుమారం బీభత్సం సృష్టించింది. గజ్వేల్లో చెట్లు విరిగిపడ్డాయి, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కళ్లాల్లో ఆరబోసిన వరిధాన్యం తడిసి ముద్దైంది. బలమైన గాలులకు మామిడికాయలు రాలిపోయాయి. తడిసిన వరిధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలంటున్నారు అన్నదాతలు. సిద్దిపేట జిల్లాలో పలు చోట్ల ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలి దుమారం బీభత్సం సృష్టించింది. గజ్వేల్లో చెట్లు విరిగిపడ్డాయి, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కళ్లల్లో ఆరబోసిన వరిధాన్యం తడిసి ముద్దైంది. బలమైన గాలులకు మామిడికాయలు రాలిపోయాయి. తడిసిన వరిధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటున్నారు అన్నదాతలు.